ఇప్పట్లో అటు లేబర్ కమిషన్ ను కూడా కలవనున్నారు ఫిలిం ఫెడరేషన్ సభ్యులు. అలాగే కార్మికులందరూ కూడా లేబర్ కమిషనర్ కలిసి తమ గోడును వెళ్లబోతున్నారు. అటు తర్వాత కూడా వారి కార్యాచరణని సిద్ధం చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా కలవబోతున్నారు. సో వాళ్ళ కార్యాచరణకు సంబంధించి, కార్మికుల ఆందోళనకు సంబంధించి పూర్తి సమాచారం కిరణ్ అందిస్తారు. కిరణ్. సునీల్, ప్రస్తుతానికి అయితే రెండు తెలుగు రాష్ట్రాల మంత్రుల వద్దకి సినిమా సంబంధించిన సమ్మె చేరుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కొద్దిసేపటి క్రితం ఏపీలో ఇటు మంత్రులు కూడా ఆయన ఇక్కడ కలవడం జరిగింది. కానీ మరికొద్ది సేపట్లో ఇక్కడున్న ఫెడరేషన్ నాయకులు కూడా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలవబోతుంది. ఇప్పటికే వారంతా కూడా సెక్రటరీగా చేరుకున్నట్టుగా తెలుస్తుంది. కానీ ముందుగా వీరంతా కూడా లేబర్ కమిషన్కి వద్దకు వెళ్దాం అనుకున్నారు. కానీ ప్రస్తుతానికి అయితే సమయభావం లేకపోవడంతో, సమయం కుదరకపోవడంతో ప్రస్తుతానికైతే ఇటు ఫెడరేషన్ సంబంధించిన 24 క్రాఫ్ట్ సంబంధించిన నేతలంతా కూడా సెక్రటరీకి చేరుకున్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. ఎందుకంటే మధ్యాహ్నం 3 గంటలకి కోమటిరెడ్డితో ఇప్పటికే వీళ్ళ అపాయింట్మెంట్ ఫిక్స్ అయిపోయింది. సమావేశానికి సంబంధించిన రావాలంటూ కూడా పిలుపుచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈ యూనియన్ సంబంధించిన నేతలంతా కూడా సెక్రటరీకి చేరుకున్నట్టుగా మనకైతే సమాచారం. వీరితో పాటు మరొక వైపు ఇటు ప్రసాద్ ల్యాబ్లో కూడా ఇటు రైజింగ్ ప్రొడ్యూసర్లకు సంబంధించి కూడా కీలక సమావేశం కొనసాగుతుందని తెలిసింది. మరికొద్ది సేపట్లో వారు కూడా, ఎందుకంటే ఈ రోజు నుంచి ఇటు ఫెడరేషన్ సంబంధించిన నాయకులు అన్ని షూటింగ్లు క్లోజ్ చేస్తాం, బంద్ చేస్తామంటూ కూడా ఒక కీలక ప్రకటన చేసిన నేపథ్యంలో కూడా ప్రస్తుతానికి అయితే వీరు కూడా ఇక్కడ ఒక కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఇటు టాలీవుడ్ ని షేక్ చేస్తున్న సినిమా కార్మికుల సమ్మెకు సంబంధించి కూడా దఫాలుగా చర్చలు కొనసాగుతున్నాయి. కానీ ఎటు తేలకుండా విఫలం అవుతుండటంతో ప్రస్తుతానికి అయితే ఇద్దరు వీళ్ళ సమస్య సంబంధించి కూడా వైపు ఏపీకి ప్రొడ్యూసర్లు వెళ్ళడం జరిగింది. ఇక తెలంగాణ మంత్రి వద్దకి ఫెడరేషన్ సంబంధించిన నాయకులు చేరుకున్న నేపథ్యంలో కూడా కోమటిరెడ్డి ఇటు సినిమా కార్మికులకు సంబంధించిన సమ్మెకు సంబంధించి ఏ విధంగా మాట్లాడతారు, వీళ్ళ ప్రధాన డిమాండ్లకు సంబంధించి ఆయన కలగజేసుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం ఏపీలో అక్కడి మంత్రిని కలిసేందుకు ప్రొడ్యూసర్లు వెళ్ళినప్పుడు కూడా ఆయన మీడియా వాళ్ళతో మాట్లాడక ముందే కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సంబంధించి కావచ్చు, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా ఆ విధంగా స్పందిస్తారు. లేకపోతే ఎందుకంటే కొద్ది రోజుల క్రితం నుంచి సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో కార్మికులతో, కొంతమంది నాయకులతో కూడా మాట్లాడుతూ తాను కార్మికుల పక్షపాతి అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేసినట్టుగా చెప్పుకున్నారు. కాబట్టి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మరొకసారి ప్రొడ్యూసర్ల మీద ఏమైనా కామెంట్స్ చేస్తారా, లేకపోతే ఫెడరేషన్ నాయకులకి బాసటగా ఇచ్చే విధంగా వారు కోరుతున్న డిమాండ్లకు సంబంధించి కావచ్చు 30% వేతనంతో పాటు 4 ప్రధాన డిమాండ్లకు సంబంధించి ఇప్పటికే వారి ముందుంచారు. కాబట్టి ఆ డిమాండ్లను పరిష్కరించేందుకు ఏదైనా మార్గం చూపుతారని కూడా ప్రస్తుతానికైతే ఫెడరేషన్ నాయకులు ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా సమ్మె మొదలైన 2వ రోజు నుంచి కూడా దశల వారీగా ఇప్పటికే ఫెడరేషన్ సంబంధించిన నాయకులు కావచ్చు, ప్రొడ్యూసర్లు కూడా వారికి సంబంధించిన వీళ్ళు లేవనెత్తున్న డిమాండ్లు, వారి పరిష్కారం చూసే అంశాలకు సంబంధించి కూడా అనేక రకాలుగా అనేక అంశాలకు సంబంధించి కూడా చర్చలు చేసినా కానీ ఎటు తేలకపోవడంతో తాజాగా ఫెడరేషన్ నాయకులకు సంబంధించి కూడా నేరుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనను కావాలి, భేటీ కావాలి, మీ డిమాండ్లు ఏంటి కూడా నా ముందు ఉంచాలంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మరికొద్ది సేపట్లో ఫెడరేషన్ నాయకులు కూడా వారు గత కొద్ది రోజులుగా సమ్మెకు దారితీసిన పరిణామాలు, వారు కోరుతున్న డిమాండ్లు, ఆ విధంగా 4 అంశాలకు సంబంధించి కూడా ఫుల్ఫిల్ గా వారికి సంబంధించిగా మంత్రి కోమటిరెడ్డి దృష్టికి తీసుకెళ్లే అవకాశం తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో కూడా ఈ భేటీ జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. ఓకే కిరణ్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.